ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ మా పాత్ర నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చేసి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి, మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎడిపోయింది అని అడగడానికే మా ఉద్దేశం. రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మిత్రులు చాలా విషయాలు చెప్పిర్రు, వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచిండ్రు. ఎట్లా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పట ఇవన్నీ కూడా. కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో పట రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు. రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు కేసీఆర్ గారి పరిపాలన. రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. రైతు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలే ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమలు చేస్తున్నారు. రైతు బంధు అని కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేదు. మొదటిసారి ఆలోచన చేసి రైతులకి నేరుగా మరి నాటేసే ముందు విత్తనాలకు ఎరువులకు వాళ్ళకు జేబులో డబ్బులుండాలి అని చెప్పి రైతు బంధు అనే కొత్త పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేస్తే ఇలా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ అనే పేరు మీద దాన్ని కాపీ చేసి అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి మంచినీళ్లు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ మరి ఏర్పాటు చేస్తే ఇలా దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ అని మోడీ గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు కాకతీయ మిషన్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పడ్డ రైతులకి చెరువుల్లో కుంటల్లో నీళ్లు ఉంటేనే వాళ్ళ బాయిలలో బోర్లలో నీళ్లు ఉంటాయని చెప్పి మిషన్ కాకతీయ ప్రకటన చేసి అమలు చేస్తే ఇలా దేశవ్యాప్తంగా రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఇలా పథకం అమలు చేస్తుంది. అంటే రైతుల కష్టాల్ని, రైతుల బాధల్ని అవన్నీ కూడా ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల పరిపాలనలో మరి అవన్నీ అమలు చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో పట్ల ఓటర్ మహాశయులు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పీపారు. చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఒక్కటి కూడా నిలుపు దాని చేసుకోలేడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. రేపటి సదస్సులో చాలా విషయాలు మరి కేటీ రామారావు గారు మాట్లాడతారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినటువంటి రైతు డిక్లరేషన్ ని ఈ సొయ్యి స్పృహ లేని రేవంత్ రెడ్డికి గుర్తు చేయడానికి మాత్రమే రేపటి సదస్సు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకరు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. అందరికీ, పత్రికా మిత్రులందరికీ, వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రేపు రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్నటువంటి